గొప్పది. మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని అన్నారు పెద్దలు. మోక్షాన్ని సాధించాలని అనుకునే వాళ్లకు భక్తి అనేది గొప్ప సాధనం. అటువంటి గొప్ప సాధనమైనటువంటి భక్తిని మనం వదులుకుంటే ఇంకా మనకి ఇంకేమీ మిగిలింది లేదు. ఆ భక్తి లభించడమే మహా కష్టసాధ్యమైనటువంటి విషయం. ఆ భక్తి లభించడం అనేది జన్మాంతరాల నుంచి చేసుకున్నటువంటి కొంచెం కొంచెం సుకృతం అంతా తోడయి ఒక భక్తిని మన లోపల వికసింపజేస్తుంది. అటువంటి భక్తి కలిగి ఉండడం అనేది గొప్ప సంపదతో సమానం. ఒక భక్తుడైన వాడు గొప్ప సంపన్నుని కంటే కూడా గొప్పవాడు, ఈ లోకంలో ఉండే అందరికంటే కూడా గొప్పవాడు. ఆ భక్తి అట్లా సామాన్యంగా లభించేటువంటిది కాదు. అటువంటి భక్తులు మాత్రమే దుర్దాంతమైనటువంటి అంటే తరించరానటువంటి విష్ణుమాయను తరించగలుగుతారు. మామూలు వ్యక్తులు తరించలేరు. విష్ణుమాయ నుంచి బయటికి రావాలనుకుంటే బ్రహ్మరుద్రేంద్రాదులకు కూడా అసాధ్యమైనటువంటిది. ఆ మాయలో పడి వాళ్ళు మునిగిపోతారట. ఒకసారి చిన్న విషయం చెప్పి ముందుకు వెళ్తాను. ఒకసారి వైకుంఠం లోపట నారాయణుడు లక్ష్మీదేవి సరస్వల్లాపాలాడే సమయం లోపట అక్కడికి నారాయణ నారాయణ అనుకుంటూ నారదుడు వెళ్ళాడట. నారదుడు వెళ్ళిన తర్వాత అతన్ని కూర్చోమని చెప్పేసి క్షేమ సమాచారాలు అన్నీ అడిగిన తర్వాత నారదుడు అన్నాడు కదా, ప్రపంచమంతా నీ లీల లోపట నీ మాయలోపట మోహింపబడి ఈ విశ్వమంతా కూడా ఇట్లా పరిభ్రమిస్తుంది అని బ్రహ్మాది దేవతలు చెప్పుకుంటారు. మా నాయనగారైన బ్రహ్మదేవుడు చెప్తుంటే విన్నాను. ఏమిటిది స్వామి నీ మాయ? అది ఎట్లా ఉంటుంది? దాని విషయం ఏమిటి? మమ్మల్ని కూడా బంధిస్తుందా? అది నిరంతరము నీ నామస్మరణ చేసే మమ్మల్ని కూడా బంధిస్తుందా అని అడిగాడట. అడిగితే ఆ చిరునవ్వు నవ్వి, నారదా అట్లా వెళ్ళి వద్దాం పదా అని చెప్పేసి ఇద్దరు కలిసి ఒక చల్లని వన ప్రదేశం దగ్గరికి వచ్చారు. అక్కడ ఒక చిన్న నది ప్రవహిస్తుంది. ఆ ప్రవహించే నదీ తీరంలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత, నీకు ఆ విష్ణుమాయను గురించి నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చాలా ఆసక్తుడవై వినాలనేటువంటి కుతూహలంతో ఉన్నావు కాబట్టి వెళ్ళి ఓ 3 మునకలేసి ఆ నదిలో స్నానం చేసి శుచివై ఆచమనం చేసుకుని వచ్చి కూర్చుంటే నేను చెప్తాను అని చెప్పాడట. చెప్తే సంతోషం అని చెప్పేసి ఈ నారదుడు మహతి అంటే ఆయన వాయించే వీణను అక్కడ పక్కకు పెట్టేసి ఆ నదిలోపడికి వెళ్ళి 3 మునుగులు మునిగి లేచే వరకు ఒక అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి లావణ్యరాశి అయిన ఒక స్త్రీమూర్తిగా మారిపోయాడట. మారిపోయి నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను అని చెప్పేసి ఆ ఒడ్డున కూర్చొని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే అక్కడి నుంచి ఒక రాజు వచ్చాడు గుర్రం పైన. వచ్చి ఆమెను చూసి ఎంతో ప్రేమగా నువ్వు ఎవరు ఏమి అని అడిగితే తన గురించి వివరాలు ఏం చెప్పలేనటువంటి ఒక ముగ్ధ అంటే అమాయకురాలైనటువంటి స్త్రీగా చూసి, అయ్యో ఈ దేశాన్ని పరిపాలించే రాజును, నా పేరు తాడధ్వజుడు రా అని చెప్పేసి ఆమెను తీసుకుని వెళ్ళాడట. ఆమెను తీసుకుని వెళ్ళిన తర్వాత ఎన్నో ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి 60 మంది కుమారులంట. మన సంవత్సరాల పేర్లు వాళ్ళ పేరే అని చెప్తారు మన పెద్దవాళ్ళు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి అని చెప్పేసి ఈ పేర్లు కలిగినటువంటి సంవత్సరాలన్నీ కూడా ఆ తాడధ్వజుడు, ఆమె పేరు సౌభాగ్య సుందరి, వీళ్ళ కుమారులే అంట ఆ 60 మంది. మంచిగా రాజ్యాన్ని పరిపాలిస్తుంటారు. కొడుకులు, కోడళ్ళు, వ్రతాలు, నోములు, పూజలు, యజ్ఞయాగాది కార్యక్రమాలు, అద్భుతమైనటువంటి జీవితం ఇదంతా గడుస్తూ ఉంటే ఒకరోజు విపరీతమైనటువంటి ఒక జంఝామారుతం, ప్రళయవేళ వీచేటువంటి ఒక మారుతం, ఒక గాలి వీచిందంట. వీచితే ఆ కోటలు, ఆ మేడలు, ఆ శిఖరాలు అన్నీ కూలి నిలమట్టం అవుతున్నాయట. పెద్ద వరద ముంచెత్తి ఆ కోటను ముంచెత్తిందట. ముంచెత్తిన తర్వాత అందరూ ఎక్కడక్కడ చెల్లాచెదరైపోయారు. అంటే 60 మంది సంతానం కలిగే వరకు ఎన్నేళ్ళు పడుతుందో చూడండి. ఆ కొడుకులు, కోడళ్ళు ఒకరొకరు పోతుంటే అయ్యో అయ్యో అని చెప్పేసి ఎదులు బాదుకుంటూ ఈ సౌభాగ్య సుందరి అటు ఇటు పొర్లుతూ చివరికి భర్త కూడా ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయే వరకు రోదిస్తూ తీరం దగ్గరికి ఎట్లో పాక్కుంటూ అక్కడికి వెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చున్నదట. తల వంచి ఏడ్చుకుంటూ కూర్చుంటే అప్పుడు వినిపించింది ఒక మాట, నారదా ఏమైంది? ఇంతసేపు స్నానం చేసి ఇంకా బయటికి రావడం లేదు, నీళ్ళు అంత బాగున్నాయా, అంత చల్లగా అంత హాయిగా ఉన్నాయా అని మాట వినిపించి వెనక్కి మళ్ళీ చూస్తే నారాయణుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఈయన నారదుడు ఒడ్డున ఉన్నాడు.
అంటే ఇన్నేళ్ల కాలం భగవంతుడు తలుచుకుంటే కాలం అనేది కాలం లోపల మనం పరిభ్రమిస్తుంటే ఈ కాలం మనకి ఎంతో ఎంతో ఏండ్లుగా అయిపోతుంది. కానీ భగవంతుని యొక్క లీలా విలాసంలో అది ఒక లిప్త మాత్రమే. ఆ విధంగా నారదుడు లేచి విష్ణుమాయన గురించి అడిగితివి చెప్పాలంటే మళ్ళీ ఇంతసేపు పోతివి అంటే, స్వామి తెలిసింది మీ మాయ నాకు తెలిసిపోయింది అని చెప్పేసి చేతులు మోడ్చి నమస్కరించాడట. అలాగా ఉంటుంది విష్ణుమాయ. మనం కూడా ఈ లోకానికి వచ్చేసాము. ఎన్నో ఆస్తులు, ఎంతోమంది బంధువులు, ఎంతోమంది మిత్రులు, నిత్యం ధనార్జన, మన వైభవం, మన ఇవన్నీ. కానీ ఏ క్షణం లోపల ఎప్పుడు ఏ విధంగా ఇవన్నీ హరింపబడతాయో, మన దేహ పటుత్వం ఏ విధంగా తొలగిపోతుందో, మన జీవితాలు ఏ విధంగా ఈ కాల ప్రవాహంలోని కొట్టుకుపోతాయో మనకు తెలియకుండా మనం ఉన్నాం. అది కథ విని మనం చాలా సంతోషపడుతున్నాం. కానీ మనది కూడా ఒక కథ, ఒక కళ, ఒక భ్రమ. ఆ భ్రమలోపట మనం మేల్కోవడం అంటే భగవంతుణ్ణి స్మరించడమే మన మేలుకొల్పుకు నాంది. కాబట్టి మనం కూడా ఒక మహాత్ముణ్ణి, ఒక మహాపురుషుణ్ణి కొంతమంది అడిగారట, స్వామి మీరు అవతారం అని చెప్పుకుంటున్నారు, ఇదంతా కళ అంటున్నారు, మళ్ళీ ఈ కళలో ఈ అవతారం కూడా కలేనా అని అడిగారట. అడిగితే ఆయన చెప్పాడట, ఇది స్వప్నంలో సింహగర్జన అని చెప్పాడట. స్వప్నంలో సింహగర్జన అంటే మనం నిద్రపోతుంటాం, ఏదో కలగంటుంటాం, అడవిలో ఉంటాము, గర్జిస్తూ సింహం పరిగెత్తుకొని వస్తుంది, పెద్ద పెద్ద కూరలతో నోరు తెరిచి మన మీద పడడానికి పోతుంది, హూ అని మనం మేల్కొంటాం. అంటే సింహము లేదు అక్కడ, ఆ అడవి లేదు, అదంతా ఏది లేదు. ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నది కూడా అంతే. ఇది కూడా ఒకనాడు మనం మేలుకునే వరకు ఇదంతా ఒట్టి భ్రమ, దీంట్లో కూడా మనం మునిగిపోయాము, భగవంతుణ్ణి మరిచిపోయాము అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ తెలియజేయడం కోసమే ఈ భాగవతాన్ని మనం వినాలి. అది విన్నప్పుడు దాంట్లో ఉండేటువంటి అంతరార్థాలు మనకు గోచరించినప్పుడు ప్రతిదానికి మనం దుఃఖించము, ప్రతిదానికి మనం విలపించము, ప్రతిదానికి మనం పేర్లు పెట్టము, ప్రతి వాళ్లను మనం విమర్శించము. మన యొక్క పరిణతి ఎదిగి ఎదిగి పరమాత్మనికి చేరువవుతుంది. కాబట్టి అటువంటి భాగవతాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న మనం అందరం కూడా ధన్యులము. శశ్వత్ ప్రశాంతున భయుని విశ్వాత్ము ప్రబోధమాతృ విభు సంశుద్ధున్ శాశ్వతు సముసత్సద సత్పరునీశ్వరు చిత్తమున నిలుపుమెప్పుడు మునీంద్ర. ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే, ఇదంతా మనకు జ్ఞానం కలగాలంటే, దీంట్లో ఉండేటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలి అంటే, పరమాత్ముని పైన మనకు భక్తి పెంపొందాలంటే, ఆ శాశ్వతుడైనటువంటి వాడు, ప్రశాంతుడైనటువంటి వాడు, ప్రపంచానికంతా అభయాన్ని ప్రసాదించేటువంటి వాడు, ఈ విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్యమాత్రుడైనటువంటి వాడు, ఈ వీటన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు, ఏమాత్రం కూడా మాలిన్యం లేకుండా నిత్య శుద్ధుడైనటువంటి వాడు, సదసత్పరు, అందరి పట్ల సముడు, అందరినీ సమానంగా చూస్తాడు. వీడు గొప్ప వీడు తక్కువ అని కాదు. మనం ఇట్లా ఎట్లయితే పిల్లల్ని పెంచే విధానం లోపల అందరినీ సమానంగానే చూస్తాము. కానీ పొరపాట్లు చేసేవాడిని 4 మందలింపు మాటలు అంటాము, 2 దెబ్బలు కొడతాము, పొరపాట్లు చేయనటువంటి వాడిని మెచ్చుకొని ముందరికి ప్రోత్సహించి నడిపిస్తాము. కానీ తల్లులకు తల్లి, తండ్రులకు తండ్రి అయి పరమ ప్రేమాస్పదుడైనటువంటి భగవంతుడు మనను కూడా ఆ విధమైనటువంటి కొన్ని మందలింపుగా కొన్ని సంఘటనలు మనకు కల్పిస్తాడు. ఇప్పటికైనా కళ్ళు తెరువురా అని చెప్పేసి కొన్ని సంఘటనలు మనకు కల్పిస్తాడు, బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. మనం అప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే, మనం గుంతలో పడేంత వరకు, మన పైన రాళ్ళు పడేంత వరకు కూడా మనం కళ్ళు తెరవకపోతే మళ్ళీ ఇంకో జన్మ ఇచ్చి ఇప్పుడైనా బుద్ధి కలిగి ఉండురా అని చెప్తాడు. ఇట్లా ఎన్ని జన్మలు మారిపోయామో తెలియదు, ఇప్పుడైనా బుద్ధి కలిగి ఉండాలి. అది సదా సత్ అంటే సత్తు ఆయన్నే, అసత్తు ఆయన్నే, పరుడు ఆయన్నే. పరాత్పరుడు ఎవరు అంటే పరాత్పరుడు. ఏదైతే నీవు ఊహిస్తున్నావో దాని అవతల ఉంటాడు, ఏదైతే నీవు మాట్లాడుతున్నావో దాని అవతల ఉంటాడు, ఏదైతే నీవు తెలుసుకుంటున్నావో ఆ తెలివికి అవతల ఉంటాడు. అంటే వీటన్నిటికీ అందకుండా ఉండేటువంటి వాడు, అందరినీ ఆనందింపజేసేవాడు, అందరినీ మాటలు వింటూ ఆలిస్తూ అందరినీ సక్రమంగా పాలించేటువంటి వాడు. అటువంటి పాలకుడైనటువంటి విష్ణుని, నారాయణుని నీ హృదయంలో నిలుపుకోవయ్యా నారదా, ఇది నీకు నేను చెప్తున్నాను బ్రహ్మదేవుడు చెప్పాడు నారదునికి. మనం ఎవరైనా చెప్తే అక్కడ ఏదో 1 కొంటే 2 ఫ్రీగా ఇస్తున్నారంట అంటే అందరం పరిగెత్తుకుని వెళ్తాం అక్కడికి. అవి ఎంత నాణ్యమైనవి, ఎంత మేలైనవి, ఎంత కాలం దక్కుతాయి, మన్నేవి అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా పరిగెత్తాము. చాలామంది కొంటూ ఉంటారు కూడా. కానీ సాక్షాత్తు బ్రహ్మదేవుడే నారదునికి ఈ విషయాలు చెప్పాడు. ఈ విషయాలు మనకు కూడా అందినవి.
ఈ విషయాల పట్ల శ్రద్ధ కలిగి మనం వీటిని భక్తితో ఆరాధిస్తూ వీటిని స్వీకరించి ఈ మార్గంలో మనం నడుచుకుందామనే బుద్ధి మనకు కలిగితే మనం గొప్పవాళ్ళం. అంటే లోకంలో ప్రతి పనికి మాలిన మాట వినడానికి మన చెవులు వాలేస్తాము, మన తల ఊపుతాము, మనము వాళ్ళ మాటలు నిజమని నమ్ముతాము. కానీ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటలు, నారదునికి చెప్పినటువంటి మాటలు, దీంట్లో పరమ సత్యమైనటువంటి మాటలు విని మన జీవితంలో అనుభవంలో పడికి తెచ్చుకోవడానికి మనం వాటిని అనుసరించడానికి ప్రయత్నించము. ఇదే మన దుఃఖాలకన్నిటికీ కారణం. ఆ పుణ్యాత్ముల అనవద్యశీలుర అవిద్యాలజ్జావనతవదనయై పొందంజాలక వైముఖ్యంబునన్ దవుదవుల దలంగిపో. మరియు అవిద్య ఇటువంటి మహాత్ముల దగ్గరికి దరిగి చేరదంట. ఎవరైతే మహాత్ములు ఉంటారో, ఎవరైతే విష్ణు భక్తి పరాయణులై ఉంటారో, ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవడానికి తమ సర్వస్వాన్ని సమర్పించడానికి సిద్ధంగా ఉంటారో వాళ్లకు దూరంగా వెళ్ళిపోతుందంట ఈ మాయ లేదా అవిద్య అనేటువంటిది. ఇంకా అది లేనటువంటి వాళ్లకు అది వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది. నెత్తి మీద కూర్చున్నప్పుడు వాడు ఏమేం చేస్తాడో వానికే తెలియదు. వాడు ఊరికేనే పండ్లు పటపటలాడిస్తాడు. ఇంకా అది కావాలి ఇది కావాలని చెప్పేసి వాటి కోసం, వ్యర్థమైన వాటి కోసం, మనకు అనర్థం కొని తెచ్చేటువంటి వాటి కోసము, వస్తుజాలం కోసము, సంపదల కోసము వెర్రివాడై పిచ్చివాడై తిరుగుతూ దానికి అడ్డొచ్చినటువంటి వాళ్ళను చంపాలని కూడా చూసేటందుకు సిద్ధపడతాడు. అంటే అవిద్య అనేది ఆ విధంగా మనిషిని పశువుగా తయారు చేస్తుంది, రాక్షసుడిగా తయారు చేస్తుంది. అట్లా అవిద్యతోటి పశువులు రాక్షసులైనటువంటి వాళ్ళను హరి శిక్షించి, భగవంతుడైన నారాయణుడు శిక్షించి వాళ్ళని మళ్ళీ ఆఖరికి వినకపోతే సంహరించైనా కూడా మంచి వాళ్ళను తయారు చేయడానికి చూస్తాడు. ఆయనకు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళని భేదం లేదు. కానీ మంచివాళ్ళు తనవాళ్ళుగానే ఉంటారు. చెడ్డవాళ్ళు మేము నీ వాళ్ళను కాము అని అనుకుంటారు. వాళ్ళు భగవంతుడు తన వాళ్లే అని ఆయన భావించినప్పటికీ కూడా మేము భగవంతుడికి చెందిన వాళ్ళం కాము అని చెప్పేసి భగవంతునితో విభేదించి లోకానికి కీడు చేసే ప్రయత్నాలే చేస్తుంటాడు. హరి పరమాత్మునచ్యుతునంతుని చిత్తములో దలంచి సుస్థిరత విశోక సౌఖ్యముల జందిన దీనిధులన్యకృత్యముల్ మరచియు చేయనొల్లరు తలంచిన నట్టిదయౌ సురేంద్రుడు బరువడిను ఎదురవుతుని నిపాన ఖరిద్రము మాను కైవడిన్. ఎవరైతే భగవంతుని స్మరించాలి అని చిత్తం లోపల ఆయనను పెట్టుకొని ఉంటారో విశోక సౌఖ్యముల చెంది, అంటే శోకం లేనటువంటి సుఖమే, లోకంలో ఉండేటువంటి సుఖాలన్నీ ఒక సుఖం వచ్చేసిందంటే దాని వెంబడి ఒక రోగం వచ్చేస్తుంది, ఒక బాధ వచ్చేస్తుంది, ఒక దుఃఖం వచ్చేస్తుంది, ఏ సుఖమైనా కూడా. కానీ భగవంతుడు అనేటువంటి నిధి సౌఖ్యము లభించిన తర్వాత ఇంకా రోగం అనేది లేదు. ఏ రోగం లేనటువంటి సుఖం ఏది అంటే భగవంతుని యొక్క సన్నిధి, అదే మనకు పెన్నిధి. అది తెలిసినటువంటి వాళ్ళు ఇంకా లోకం విషయాల పట్ల పరుగులు తీయరు, అందరిలాగా పరుగులు తీయరు, గంతులు ఏరు. అది కావాలి ఇది కావాలి ఇంకా ఏది కావాలని చెప్పేసి పరుగులు తీసి వాళ్ళు దుఃఖాలు పడి లోకాన్ని దుఃఖం పాల్చేయరు. వాళ్ళు ఉన్నతోటే ఉన్నంత లోపలనే తృప్తి చెందుతూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇంద్రుడైనా కానీ దాహం వేసినప్పుడు నుయ్యి తవ్వాలనుకుంటే ఆ నుయ్యి త్రవ్వడానికి ఖనిత్రము అంటే గొడ్డలి కానీ పార కానీ ఇదంతా కూడా అది లేకుండానే త్రవ్వాలనుకుంటే సాధ్యం కాదు. కాబట్టి మనకు కూడా భక్తి అనేది లేకుండానే పరమాత్మ యొక్క కరుణ మన పైన ప్రసరించాలంటే సాధ్యం కాదు. భక్తి అనేటువంటి దానిని మనం స్వీకరించి, భక్తి అంటే భగవంతునికి మనకు ఎప్పుడూ దూరం లేకుండా, విభజన లేకుండా కలిపి ఉంచేది భక్తి. మనం మర్చిపోయే ఉంటాం జీవితంలో. ఏ రోజైనా ఒక గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడో కళ్ళు మూసుకొని 2 క్షణాలు ఇట్లా మొక్కి భగవంతుడా, దైవమా, నారాయణ, కృష్ణ, వాసుదేవ అని ఏదో ఒక మాట అంటాం. ఆ తర్వాత అంతా జీవితంలో మర్చిపోయే ఉంటాం. ఆ మర్చిపోయి ఉన్నప్పుడే ఈ మాయ అనేది మన పైన ప్రభావం చూయిస్తూ గుర్రాన్ని ఎక్కి స్వారీ చేసినట్లు మననెక్కి మన పైన స్వారీ చేస్తుంది అన్నట్టు. కాబట్టి మనం భక్తి అనేదాన్ని, శ్రద్ధ అనేదాన్ని, వినమ్రత అనేదాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా భగవంతునికి తెలుసుకునే సాధనాలుగా వాటిని వినియోగిస్తూ ఉండాలి. సర్వఫలప్రదాతయును సర్వశరణ్యుడు సర్వశక్తుడున్ సర్వజగత్ ప్రసిద్ధుడును సర్వగతుండగు చక్రపాణి ఈ సర్వశరీరులున్ విగమ సంగతి జంది విశీర్యమాణులై పర్విన చోనభంబుగతి బ్రహ్మముదా జడకుండునెప్పుడున్. సర్వఫలాల్ని మనకు
అందించేవాడు అతనే. ఎవరైనా మనము ఆశ్రయించాలి, శరణు పొందాలి, మనం రక్షించేవాడు ఇతడు రక్షకుడు అని ఎవరైతే అంటామో ఆ రక్షకుడు కూడా భగవంతుడే. అన్ని శక్తులు కలిగినటువంటి వాడు, సర్వ జగత్తు లోపల ప్రసిద్ధమైనటువంటి వాడు, అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఈ సర్వ శరీరాల లోపల అంతా ఆయనే ఉన్నాడు. ఈ శరీరాలు విశీర్యమాణం అంటే శిథిలమైపోతాయి. శిథిలమైపోతే ఆయన ఆకాశంలాగా ఏమాత్రం శిథిలం కాకుండా ఆయన ఆకాశంలాగా ఉంటాడు. ఈ ఆకాశంలో గాలి బుడగ ఉందనుకోండి, గాలి బుడగ లోపల గాలి వదినము, దాంట్లో ఆకాశం ఉంది, గాలి ఉంది. కానీ బుడగ ఉన్నంతసేపు బుడగలో గాలి, బుడగ పగిలిపోయిన తర్వాత ఆకాశంలో గాలి, ఆకాశంలోనే గాలి గాలిలోనే ఉంటుంది. ఆ విధంగా ఈ శరీరం ఉన్నంత వరకే నేను నేను అనేటువంటి అహంకారంతో, అజ్ఞానంతో మానవుడు ప్రవర్తిస్తుంటాడు. కానీ ఈ శరీరం విశీర్యమైపోయిన తర్వాత దీన్ని నడిపేటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో అది ఆకాశంలాగా అక్కడే ఉంటుంది, కదలకుండా స్థిరంగా అక్కడే ఉంటుంది. అది మనమే దానిని అజ్ఞానం అనేటువంటిది, అహంకారం అనేది లేదా మాయ అనేటువంటిది దాన్నే ఆకాశాన్ని ఒక ఆవరణ లోపలికి తీసుకొచ్చుకొని దానిలో బుడగ రూపంగా ఏర్పడి తాను అహంకరిస్తూ తాను సుఖిస్తున్నాను, ఏడుస్తున్నాను, ఇది కావాలి అది కావాలి అనేటువంటి ఆలోచనలతోటి జీవిస్తూ ఉంటుంది. కానీ నేను అంతటా వ్యాపించినటువంటి ఆ శక్తి లోపట్నే ఉన్నాను, నాకేది కుదవలేదు అనేటువంటి భావం లోపట లేకపోవడం వల్ల దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. కారణకార్యహేతువగు కంజదళాక్షుని కంటే అన్యులెవ్వారును లేరు తండ్రి. భగవంతుననంతుని విశ్వభావనోదారుని సద్గుణావళులు దాత్తమతింగుని ఆడకుండినన్ చేరవు చిత్తముల్ ప్రకృతి జందని నిర్గుణమైన బ్రహ్మము. కారణకార్య స్వరూపమైనటువంటి నారాయణుని కంటే వేరే ఇంకెవరూ లేరు. అతడే అన్ని రూపాలు ధరించి అన్ని విధాలుగా అతడే ఉన్నాడు. ఈ అనంతుడైనటువంటి వాడు, భగవంతుడైనటువంటి వాడు విశ్వభావన కల్పనా చాతుర్యం కలిగిన వాడు. అటువంటి వాణి యొక్క గుణాల్ని, అటువంటి వాణి యొక్క వైభవాన్ని మనం స్తుతించకపోయినట్టయితే మన యొక్క మనస్సు అనేది విశుద్ధం కాదు. మనం ఒక స్తుతి చేస్తున్నాము, ఒక స్తోత్రం చేస్తున్నాము, ఒక పద్యం చదువుతున్నాము, ఒక పాట పాడుతున్నాము, భగవంతుని గురించి కీర్తన చదువుతున్నాము, భజన చేస్తున్నాము అని అంటే ఎందుకోసం అంటే మన మనస్సు శుద్ధి కోసం. మన శరీరం ఉంది, ఈ శరీరాన్ని సబ్బు పెట్టి నీళ్లు పెట్టి శుద్ధి చేస్తాం. మన లోపల ఉండేటువంటి ఈ శరీర అవయవాలు ఉన్నాయి, అటువంటి అవయవాల్ని జలపానం ద్వారా లేకపోతే వాయు ప్రాణాయామం ద్వారా వాటిని శుద్ధి చేస్తాము. కానీ మనస్సు ఎట్లా శుద్ధి కావాలి? మనస్సు శుద్ధి కావాలంటే పరమాత్ముని యొక్క దివ్యనామామృతం, దివ్యనామస్మరణ అనేటువంటి దాంతో ఈ మనస్సు శుద్ధి అవుతుంది. దాన్నే భక్తి అని అన్నారు. ఈ భక్తి వల్ల ఏం జరుగుతుంది అంటే మనస్సు శుద్ధమవుతుంది. మనస్సు శుద్ధమైనప్పుడు ఈ శరీరం ఏ విధంగా పుష్టివంతంగా ఉంటే మనం అన్ని పనులు సాధించగలుగుతాము, ఈ శరీరాంతర్భాగం ఏ విధంగా పుష్టికరంగా ఉంటే మన యొక్క ఆలోచనలు ఏ విధంగా బలవత్తరంగా దృఢంగా ఉంటాయో అదేవిధంగా మనస్సు శుద్ధిగా ఉంటే మనం పరమాత్ముని వైపు చక్కగా మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. లేకపోతే అది బరువెక్కి ప్రపంచంలోనే మట్టిపెడ్డలాగా కూలిపోతుంది. లేకపోతే భక్తి కలిగినటువంటి వానికి అది గాలిబుడగలాగా తేలిపోతుంది. అంటే భగవంతుని వైపు ప్రయాణించడానికి ఈ బరువులు బంధాలు అన్నీ కూడా వదులుకోవాలి. బరువు ఉన్నంతసేపు, కోరికలు అనేటువంటి బరువు కలిగినంతసేపు మానవుడు జన్మించవలసి ఉంటుంది, ఈ భూమిపైననే చరించవలసి ఉంటుంది. మానవుడు ఎప్పుడైతే కోరికలనే బరువు దించుకున్నాడో, భగవంతుని పట్ల ప్రేమ పెంచుకున్నాడో అప్పుడు అతడు తేలికగా మారి ఈ భూమిపై నుంచి పైకి లేవడానికి ఆయనకు తేలికతనం ఏర్పడుతుంది, సూక్ష్మత్వం ఏర్పడుతుంది. ఆ సూక్ష్మత ద్వారా, తేలికతనం ద్వారా అతడు భగవంతుని పాదాలు పట్టుకోగలుగుతాడు, భగవంతుని లోపల విలీనం కాగలుగుతాడు. ఇది అంతా వేరుగా లేకపోయినా అంతా అదే అయి ఉన్నా కూడా మనం కొన్ని వాసనల ద్వారా, కొన్ని కోరికల ద్వారా, కొన్ని బరువుల ద్వారా మనంతరికి మనమే కుప్పగూలి కిందపడి రోధిస్తూ ఉన్నాం. వీటన్నిటిని ఒక్కొక్క దాన్ని తొలగించుకున్నట్లయితే భగవంతుని యొక్క దివ్యచరణాలు మనకు లభిస్తాయి, తేలిక పడతాము, ఆయనలో మనం విలీనమైపోతాము అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు అనేక రకాలుగా ఈ నారదునికి బోధిస్తున్నాడు అన్నట్టు. నారదునికి బోధిస్తున్నాడంటే మన నారదునికి ఏం తెలివి లేదా అని కాదు, మనకు తెలివి లేనటువంటి మూర్ఖులుగా జీవిస్తున్న మనకు నారదుడు అనేటువంటి ఒక నిమిత్తం చేసుకుని
బ్రహ్మదేవుడు బోధిస్తున్నాడు. ఈ బోధ అంతా మన కోసమే. దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మన కోసమే అని మనమందరం జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయమంతా కూడా శౌనకాదులకు సూతుడు చెప్తున్నాడని, లేదా బ్రహ్మ నారదునికి చెప్తున్నాడను, లేకపోతే శుకుడు పరీక్షిత్తుకు చెప్తున్నాడు. ఇది కథ బాగుంది వేదాంతం అని కాదు. ఇది మన కోసం చెప్పబడ్డది. మన కోసమే వాళ్ళందరూ పరంపరగా అందించారు. మన కోసమే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కాబట్టి మన లోపల ఈ తత్వాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకా నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సందాయిగా భగవంతుండు రచింప భాగవత కల్పక్ష్మాజమై శాస్త్రరాజ గరిష్టంబగు ఈ పురాణ కథ సంక్షేపంబుగా చెప్పితిన్ జగతిన్ నీవు రచించుదీని అతి విస్తారంబుగా పుత్రక అని చెప్పేసి బ్రహ్మ నారదునికి చెప్తున్నాడు. ఇది వేద ప్రతిపాదితమైనటువంటిది, మానవునికి ముక్తిని లభింపజేసేటువంటిది. అటువంటి దాన్ని భాగవత కథను కల్పవృక్షం లాంటిది. ఇది కల్పవృక్షం కిందికి వెళ్ళి ఏది కోరుకుంటే అది లభిస్తుంది. ఈ భాగవతం కూడా కల్పవృక్షమే. చూడండి, కల్పవృక్షానికి భాగవత కల్పవృక్షానికి ఒక తేడా ఉంది, మనం గమనించాలి. ఒక చిన్న విషయం చెప్పి ముగించే ప్రయత్నం చేస్తా. ఒక కల్పవృక్షం, ఒక ప్రయాణికుడు ఎండాకాలంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఈ కథ అంతా మీరు విన్నదే, కానీ దీన్ని అన్వయం చేసే విధానాన్ని చెప్తున్నాను నేను. అతడు వెళ్ళి ఒక చెట్టు నీడ కనిపిస్తుంది. ఆ నీడలో కూర్చుని, అయ్యో ఇక్కడ కొంచెం మంచం ఉంటే నడుము వాల్చేవాడిని కదా అని అనుకుంటాడు. మంచం ఉంటే బాగుండు అని అనుకుంటాడు. మంచం వచ్చేస్తుంది. ఆహా, మంచం వచ్చింది, కానీ చల్లటి మంచినీళ్ళు మంచి ఆహారం ఉంటే ఎంత బాగుండేది ఈ చెట్టు కింద ఇంత చల్లని గాలికి అని అనుకుంటాడు. మంచి ఆహారము చల్లటి నీళ్లు అన్నీ అందింపబడతాయి. ఏమిటి, మా భార్య ఉండి ఇట్లా కాళ్ళొత్తుతూ ఇట్లా విసనకరతో విసురుతుంటే ఇంకా బాగుండేది కదా అనుకుంటాడు. ఆ భార్య వచ్చేస్తుంది, ప్రత్యక్షమవుతుంది, విసనకరతో విసురుకుంటూ కూర్చుంటుంది. ఇదేంది ఇదేమి ఇట్లా జరుగుతుంది, అనుకున్నాడు జరుగుతుంది, ఇదేమైనా భూతమా అని అనుకుంటాడు. ఆ భూతం ప్రత్యక్షమవుతుంది. ఇది నన్ను మింగుతుంది అని అనుకుంటాడు, మింగేస్తుంది. అంటే ఈ భూమి లోపల మనము ఇది కల్పవృక్షం. మనం ఏది కోరుకుంటే అదే లభిస్తుంది, అదే మన కర్మఫలంగా అందింపబడుతుంది. కానీ భగవంతుని భాగవతము అట్లా కాదు. అది ఏం కల్పవృక్షం అంటే, మనం దాన్ని చదువుతూ వింటూ అర్థం చేసుకుంటూ పోతే మన ఉన్నతికి ఏది తోడ్పడుతుందో అదే ఇస్తుంది మనకు. మన పతనానికి తోడ్పడేది మనకి ఇవ్వదు ఈ కల్పవృక్షం. మన ఉన్నతికి తోడ్పడేది మాత్రమే మనకి ఇస్తుంది. కాబట్టి ఇది సంక్షిప్తంగా నారదా నీకు చెప్పాను నేను. ఇది అతి విస్తారంగా నీవు లోపల ప్రచారం చేస్తే మానవులందరూ కూడా సుఖ సంతోషాలని అనుభవించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పాడు బ్రహ్మదేవుడు. ఈ మానవుడిగా జన్మించడమే ఈ జన్మల్లోపట జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ సమస్త జంతుకోడి లోపట మానవుని జన్మ లభించడం అనేది చాలా కష్టసాధ్యమైంది. అందులో ఈ బ్రాహ్మణ కులంలో పుట్టావు నువ్వు. మనుషుల స్థిరమగు కార్య దుర్దశల చేత నశింపక విష్ణు సేవనాపరతనర్చి నిత్యమగు భవ్యపదంబును నొందుటొప్పదే. అట్లా పుట్టడమే కాక మనిషి జన్మ ఎత్తినవు. మనిషి జన్మ ఎత్తడమే కాక అనేక దుర్దశల్లో పడ కొట్టుకుపోకుండా విష్ణు సేవ విష్ణు భక్తి అనేది నీకు లభించింది. దాంతో ఇక నీవు తరించు నాయనా అని చెప్తున్నాడు. ఉపవాసవ్రత శౌచశీలమక సంజోపాసనాగ్నిక్రియా జపదానాధ్యయనాది కర్మల మోక్షప్రాప్తి సేకూరదత్సగు భక్తిన్ హరిపుండరీకరయన్ సర్వాతుషాయిన్ రమాధివు పాపఘ్ను పరేషు అచ్యుతిని అర్తింగొల్వలేకుండినన్. అంటే నువ్వు ఉపవాసం చేస్తున్నావు మంచిదే, వ్రతం చేస్తున్నావు మంచిదే, శుచిగా ఉన్నావు మంచిదే, సౌశీల్యవంతుడవై మెలుగుతున్నావు మంచిదే, యజ్ఞం చేశావు మంచిదే, సంధ్య వార్చుకున్నావు, ఉపాసన చేశావు, అగ్నిక్రియ చేశావు, జపం చేశావు, దానం చేశావు, అధ్యయనం చేశావు, ధ్యానం చేశావు. వీటన్నిటితోటి మోక్షము లభించదు నాయన. ఎప్పుడు లభిస్తుందంటే అచ్చమైనటువంటి భక్తితోటి శ్రీమన్నారాయణుని పైన చిత్తము నిలిపి సేవించాలి అని చెప్పేసి భావించినప్పుడు మాత్రం లభించేటువంటి ముక్తి నీకు ఈ పైన చెప్పిన వాటి వేడి చేత కూడా అంత సులభంగా లభించదు. కేవలం నారాయణుని పట్ల భక్తి కలిగి నువ్వు స్మరించి సేవించి కీర్తించి తరించడంత సులభం కాదు నాయన వాటి ద్వారా అని చెప్పేసి ఆ శ్రీమన్నారాయణుని యొక్క మహిమను నోటికి గొంతెత్తి దాన్ని బాగా కీర్తించు, ఇతరులు విని సంతోషించే విధంగా ప్రార్థించు, మనస్సు లోపట దాన్నే మననం చేసుకుంటూ ఉండు.
అటువంటి వాళ్ళు, ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళు మోహం అనేటువంటిది, మాయ అనేటువంటిది వాళ్ళను కట్టేయరు అని బ్రహ్మదేవుడు నారదుడికి వివరంగా తెలియజేశాడు. ఈ కథ అంతా మనం భాగవతం తెలుసుకున్న తర్వాత ఏదో కథ విని వెళ్ళిపోవడం కాదు, ఆ కథలో ఉండే అంతరార్థం మన జీవితానికి ఏ విధంగా తోడ్పడుతుంది అనేటువంటి విషయాల్ని మనం సమగ్రంగా గ్రహించినట్లయితే భాగవతం విన్న ఫలం మనకు లభిస్తుంది. ఆ ఫలము మీకు నాకు లభించాలనే ఉద్దేశంతో ఇంత అంత భాగవతంలో ఉన్నదంతా నేను చెప్పలేకపోయినా కూడా దాంట్లో ఉండే సారాంశాన్ని మీకు అందించే ప్రయత్నం చేశాను. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సమగ్రంగా మనస్సు లోపల చిత్రించుకొని, ముద్రించుకొని దీన్ని మననం చేసి మీరు ధన్యులు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మీరు